హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు వీడియోలో అయితే డయాబెటిక్ ఫ్రెండ్లీ స్వీట్ని అయితే చూపించబోతున్నాను. స్వీట్ తినాలనిపించినప్పుడు జాగరీ అలాగే షుగర్ యూస్ చేయకుండా క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఈ ఓట్స్ బాల్స్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1.5 కప్ రోల్డ్ ఓట్స్ని వేసుకొని దూరగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఓట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ నువ్వుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్ని కూడా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఓట్స్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని కంప్లీట్గా పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో కొంచెం గీని వేసుకోండి. గీ కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 3 అంజీరా అలాగే ఒక చిన్న కప్పుతో డేట్స్ని అయితే తీసుకున్నాను. డేట్స్లో సీడ్స్ని తీసేసి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే డేట్స్ అంజీరా మెత్తగా అయితే అయిపోతాయి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ అలాగే నువ్వుల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చేత్తో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లడ్డూలను చుట్టేసుకోవడమే. సింపుల్గా అండ్ టేస్టీగా ఓట్స్ బాల్స్ అయితే మనకి రెడీ అయిపోతాయి. స్వీట్ తినాలనిపించినప్పుడు దీన్ని ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.